వయసులో చిన్నవాళ్ళైనా చాలా దూరం ఆలోచించారు. మీరు చెప్పేది నిజం కూడా. కానీ మాకు లేని అంతస్తు చూపించుకోవడం, గొప్పలు చెప్పుకోవడం మాకు రాదు, నచ్చదు కూడా. మేము ఎలా అయితే ఉంటున్నామో అలాగే వస్తాం. అలా వస్తే నేను అనుకున్నట్టు జరగదు కదా. దయచేసి మీరు ఈ నగలు తీసుకువెళ్ళండి. ఇలా ఆడపిల్ల నగలు తీసుకుని మళ్ళీ ఆ ఆడపిల్లకే ఇవ్వడం మంచి పద్ధతి కాదు. ఇంకొకసారి ఆలోచించండి. మేం మీ ఇంటి నుండి కోరుకునేది మా ఇంటి కోడల్ని కానీ మీ ఆస్తిని అంతస్తుని కాదు. అరే, వాళ్ళంతటా వాళ్లే తీసుకొచ్చి మా చెల్లి కోసం ఇస్తున్నాం అంటుంటే మీకేంటి నష్టం? ఈ విషయం మాత్రం కరెక్ట్గా చెప్పావు. దయచేసి అర్థం చేసుకోండి. ఇవి నిజంగా బంగారమేనా లేక గిల్టు బంగారమా? అంత అనుమాన పడక్కర్లేదు, బంగారమే. మేమిచ్చిన ఇవే నగలు ఇలాగే తెస్తే చాలు. అప్పుడు మీకు బంగారం అయితే ఏంటి, కాకపోతే ఏంటి? వెళ్ళొస్తామండి. మంచిదండి. ఎందుకురా ఫోటోలు తెస్తున్నావు? పెళ్లి విషయంలోనే 2 సార్లు మాటలు మార్చారు. ఇంక నగల విషయంలోకి వచ్చేసరికి మాటలు మార్చారని ఎలా అనుకుంటారమ్మా? అల్లుడు వాళ్ళకేటి తేడాగా అనిపిస్తుంది. తమ్ముడు, నగలన్నీ జాగ్రత్తగా బీరువాలో పెట్టు. అవునవును, ఒక్క నగ కనిపించకపోయినా పెద్ద రచ్చ చేస్తారు, పెళ్ళాపేస్తారు. పెళ్ళాగిపోతే ఆగిపోయింది, దొంగలమని ముద్ర పడిపోతుంది. నేనైతే బయటికి వెళ్తున్నాను. నగలు జాగ్రత్త. అమ్మో అమ్మో అమ్మో, మావయ్య ఆగు. ఎవరి మావయ్య ఈ నగలు? ఎవరయ్యో అయితే మీ ఇంట్లో ఎందుకుంటాయే? మీయే. అమ్మో, మీరు నన్నెంత మోసం చేశారమ్మా. నాకు పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తూ పట్టుమని 10 సవర్ల బంగారం కూడా ఇవ్వలేదు. ఇవ్వాల్సిన కట్నం డబ్బులు ఇప్పటి వరకు ఇవ్వలేదు. కానీ ఇప్పుడు మీ కోడలి కోసం ఇన్ని నగలు కొన్నారా? లేకపోతే ఎప్పటి నుండో ఉన్నవి ఇప్పుడు బయటికి తీశారా? మీ అమ్మ ఒక్కటే కాదు గిరిజా, మీ గణపతి కూడా బాగా నటించాడు. ఇంట్లో తినడానికి మెతుకు కూడా లేనట్టుగా. అక్క, అన్నావా? నీ కూతురు నీ అల్లుడు మనసులో ఎంత తెట్టేసుకున్నారో. నువ్వు అనుకుంటున్నట్టు నీకు ఇవ్వకుండా దాచిపెట్టిన బంగారం కాదే ఇది. గిల్ట్ నగలు. గిల్టు నగలా? అవునే. రేపు చిన్నోళ్ళ వాళ్ళ కోడలకి మన మీద కోపంతో అయినా ఎక్కువ నగలు తెస్తారు. అప్పుడు నలుగురిలో మన పరువు పోకూడదని అచ్చం నిజం నగలు లాంటియే గిల్ట్ నగలు తెచ్చాం. మరి నేనంటుంటే గిల్టు నగలని అప్పుడే ఎందుకు చెప్పలేదు? మీ మనసులో మా మీద ఎంత నమ్మకం, ప్రేమ ఉన్నాయో తెలుసుకుందామని. రేపా పిల్లవాళ్ళు ఇవన్నీ నిజమైన బంగారమా అని అడిగితే ఏం చెప్తారు? గిరిజ, మనం ఎట్టేదే కోడలకి. రేపు ఆ అమ్మాయికి పెళ్ళి మన ఇంటికి వచ్చిన తర్వాత సమయం చూసి కోడలకి నిజం చెప్పేస్తాం. ఆ అమ్మాయి మంచిది కాబట్టి ఏమనుకోదు. అది సరేగాని మీరేటే ఒట్టి పళ్ళెలా కొనుక్కొచ్చారు? పూలు పళ్ళు ఏయి? ఆ రేట్లు వింటేనే చెవిపోటు వచ్చిందన్నయ్య.
అందుకనే ఏం కొనకుండా వచ్చేసాం. రేట్లు ఎక్కువ ఉన్నాయని రేపు ముహూర్తాలు ఆపుకుంటావా ఏంటి? తమ్ముడు, నువ్వు ఇవన్నీ జాగ్రత్తగా బీరువాలో పెట్టు. నేను కావలసినవన్నీ గణపతిని తెమ్మని చెప్తాను. ఓ యప్పో, ఈ గిల్టు నగల్ని కూడా జాగ్రత్తగా పెట్టాలా ఏంటి? ఆ సంచిలో పడే గిరిజ. అలాగే. నీకెందుకే సమా, నేను చూసుకుంటాను. మీరు వెళ్ళి మిగతా పనులు చూసుకోండి. వెళ్ళండి. సరేరా, నాకు బాగా ఆకలేస్తుంది. పదండి. నమస్తే సేటు. ఆ, మళ్ళీ అప్పు కోసం వచ్చావా? హూ, ఏం తీస్తావు? ముందు నువ్వు ఇవ్వాల్సిన 1,00,000 రూపాయలు ఇస్తే నీకు రామ్ రామ్ చెప్పేస్తా. అరే సేటు, నాలాంటి వాళ్ళందరికీ అలా రామ్ రామ్ చెప్పేస్తే నీ దగ్గర తాకట్టు పెట్టడానికి ఎవ్వరూ రారు. నీ గోల్డ్ షాపు రన్ అవ్వదు. మాటలు తర్వాత ఎందుకు వచ్చావో చెప్పు. నాకు ఇలాంటి గోల్డ్ బాక్స్ కావాలి. బాక్సా? ఎందుకు? పనుందిలే సేటు, చూడు. హ్మ్. ఇంకొద్దులే, దొరికేసింది. థ్యాంక్ యూ సేటు. థ్యాంక్స్ కాదు, త్వరగా నా డబ్బులు నాకు ఇవ్వు. అరే సేటు, నా దగ్గర ఉంటే బ్యాంకులో ఉన్నట్టే సేటు, ఇస్తానులే, వస్తా. విద్యాన్ని రమ్మని చెప్పాను. ఈ పాటికి వచ్చేసి ఉంటుంది. మీరు నిజంగా పిల్లలకి పాఠాలు చెప్పే మాస్టరేనా, లేక వేరే జాబ్ ఏమైనా చేస్తున్నారా? ఎందుకు అలా అడిగారు? నిజం చెప్పండి. విద్యకి నిజం తెలిసిపోయిందా ఏంటి? అది విద్య, నేను ఇప్పుడు నేనేమన్నానని మీరంత టెన్షన్ పడుతున్నారు? మీరు ఇన్ని సంచులతో వస్తుంటే పార్ట్ టైం జాబ్ ఏమైనా చేస్తున్నారా అని డౌట్ వచ్చింది. అంటే అలాగే ఉన్నానంటారా? ఒకవేళ పార్ట్ టైం జాబ్ చేస్తే తప్పంటారా? అస్సలు తప్పు కాదు. ఏదైనా అబద్ధం చెప్తే తప్పు, కానీ తప్పు చేస్తే తప్పు, కానీ కష్టపడి పనిచేస్తే ఏది తప్పు కాదు. మీ అమ్మగారు ఎంతలా కష్టపడి మిమ్మల్ని పెంచి పెద్ద చేశారో నాకు తెలుసు. అలాంటి అమ్మని ఆనందంగా చూసుకోవడం కోసం మీరు ఎంత చిన్న పని చేసి కష్టపడినా తప్పు కాదు. మిమ్మల్ని చూస్తుంటే నాకు కొన్ని విషయాల్లో చాలా గర్వంగా ఉంటుంది. అవును, ఇవన్నీ ఏంటి? రేపు మీ ఇంటికి వస్తున్నాం కదా, సాంప్రదాయం ప్రకారం పండ్లు పూలు తీసుకురావాలి కదా. వాటితో పాటు ఇంట్లో సామాన్లు కూడా అన్నీ కలిపి ఇన్నయ్యాయి. పాపం, కష్టపడుతున్నారన్నమాట. థ్యాంక్ యూ, గుర్తించారు. ఇది నీకోసమే తీసుకున్నాను. రేపు చీర జాకెట్ పెట్టాలంట కదా.
బాగుందా? డబ్బులు ఎక్కువైనా పర్లేదు, మనం పెట్టే మొదటి చీర అని అమ్మ చెప్పేసరికి 2000 పెట్టి తీసుకున్నాను. ఏమైందండి, నచ్చలేదా? చాలా బాగుంది. మీ సంపాదనతో మీరు నా కోసం ఖర్చు పెట్టే రూపాయి అయినా, ప్రేమతో ఇచ్చే కానుకలు ఏమైనా నాకు నచ్చుతాయి. థ్యాంక్స్ అండి. ఇంకోసారి దేనికైనా థ్యాంక్స్ చెప్పారంటేనా నాకు కోపం వస్తుంది, చెప్తున్నా. సరేనండి. రేపు నన్ను ఏ కలర్ చీర కట్టుకోమంటారు? మీకు ఏ కలర్ అయినా బాగుంటుందండి. అలా కాదు, మీకు నన్ను ఏ కలర్ చీరలో చూడాలనుందో చెప్తే అదే కట్టుకుంటాను. రెడ్ అండ్ పర్పుల్ కలర్స్ మీకు బాగుంటాయి. అవునా? సరే అయితే వాటిల్లోనే కనిపిస్తాను. వాటికి మ్యాచింగ్ నగలు కూడా పెట్టుకుంటాను. అయితే మీ ముందు రేపు నేను ఆననేమో. మీకేంటి సార్, మీరు మాస్టారు, పైగా అందగాడు. అవును, ఇంతకీ మీరెలా దర్శనమిస్తున్నారు? ప్యాంటు షర్ట్తో ఈనాటి మాస్టర్ లాగానా, పట్టు పంచ లాల్చీతో ఆనాటి మాస్టర్ లాగానా? ఏమోనండి, అమ్మ ఎలా చెప్తే అలా. ఎందులో వచ్చినా మీరు మాస్టారు అనే విషయం మర్చిపోకండి. హుందాగానే ఉండాలి. మీరు ప్రతిదానికి మాస్టరు మాస్టర్ అనకండి విద్య, ఏదోలా ఉంటుంది. మన పెళ్ళయ్యి పిల్లలు పుట్టిన తర్వాత కూడా నేను మిమ్మల్ని మాస్టారు అనే పిలుస్తాను. రేపు మన పెళ్ళికి ముహూర్తం పెడతారు. ఎల్లుండి నుంచి నాకు మీరు రోజు సాయంత్రం వచ్చి పాఠాలు నేర్పించాలి. ఎవరైనా ఏమైనా అనుకుంటారండి? ఏమనుకుంటారు? పెళ్లికి ముందే ప్రేమ పాఠాలు చెప్తున్నాడనా? ఎవరు ఏమైనా అనుకోనివ్వండి, మీరు నాకు పాఠాలు చెప్పాలి. నేను త్వరగా 10వ తరగతి పాస్ అవ్వాలి. ఆ తర్వాత ప్రైవేట్గా డిగ్రీ చదవాలి. మీలాగా బిఏ బిఈడి పాస్ అవ్వాలి. ఆ తర్వాత టీచర్ అయ్యి మీతో కలిసి ఒకే స్కూల్లో పిల్లలకి పాఠాలు చెప్పాలి. చచ్చింది కుర్ర. మాస్టారు, మాస్టారు, నేను చెప్పిందంతా విన్నారా లేదా? విన్నానండి. ఏదో ఒక రోజు మీరు టీచర్ అవుతారు మేడం, టీచర్ అవుతారు. థ్యాంక్ యూ మాస్టారు. థ్యాంక్ యూనా? నన్ను చెప్పొద్దన్నారు. సరే, వెనక్కి తీసుకున్నాను. ఇప్పటికే ఆలస్యం అయింది, వెళ్ళొస్తాను. అలాగే. దేవుడా, నువ్వే నన్ను కాపాడాలి. మా ఇద్దరి పెళ్లి జరిగేలా చేయాలి.
అమ్మయ్యా, ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోవచ్చు. ఫస్ట్ నువ్వు అలా చూడ్డం మానే. ఆ కళ్ళతోనే నన్ను మాయ చేసావు. సరిపోయింది. చూడొద్దంటే ముత్యాలు రాలిపోతాయేమో అని అంతలా అందంగా నవ్వుతున్నావు. నువ్వు ఇలా నవ్వి దూరంగా ఉండి నన్ను ఇలా బాధ పెట్టడం నీకేమన్నా న్యాయంగా ఉందా? విద్య, ప్లీజ్ బొంగమూతి పెట్టి నన్ను డిస్టర్బ్ చేయకు. ఎక్కడ నీకు ముద్దు పెట్టేస్తానోనని భయంగా ఉంది. కోపంలో ఇంకా అందంగా ఉన్నావు కాబట్టి రోజు నీకు కోపం వచ్చేలా చేస్తాను. అప్పుడు మీ గురించి మా నాన్నకి చెప్తాను. విద్య, మీరేంటి ఇక్కడ? నా సంగతి తర్వాత ముందు నేను అడిగేదానికి సమాధానం చెప్పు. దేని గురించి? నాకు రోజు కోపాన్ని తెప్పిస్తానంటున్నారుగా. ఏదో సరదాగా. అంటే నేను ఏడిస్తే మీకు సరదాగా ఉంటుందా? అయ్యో, అలా కాదండి. మరి ఇంకెలా? సరే, నాది తప్పండి. సరే, నాది తప్పండి అంటే బలవంతంగా ఒప్పుకుంటున్నారా? అయ్యో విద్య గారు, మీరు వేలికేస్తే కాలుకేస్తారు, కాలుకేస్తే వేలికేస్తారు. అంటే నేనంత సాడిస్నా? అర్థమైంది. నాతో మాట్లాడటం కూడా మీకు ఇష్టం లేదన్నమాట. విద్య, ప్లీజ్ నన్ను వదిలే. నేను అంత టార్చర్ చేస్తున్నానా? అడుగుతుంటే సమాధానం చెప్పరే. అంటే దీనికేంటి సమాధానం చెప్పేది? మాస్టారు మాస్టారు అంటూ నా వెనకాలే తిరుగుతుందిలే అనుకుంటున్నారా? మొత్తానికి మీకు తలనొప్పిగా తయారయ్యానన్నమాట. బుద్ధి గడ్డి తిని ఏదో నోటి దొనతో ప్రేమగా కోపం తెప్పిస్తాను అన్నానండి. కానీ మీ కోపం వస్తే ఇలా ఉంటుందని తెలీదండి. ఈ అల్పుని క్షమించండి. అది అలా రండి దారికి. మా ఆడవాళ్ళకి కోపం వస్తే ఇలాగే ఉంటుంది. కాదు కాదు, ఇది శాంపిల్ మాత్రమే. ఫుల్ సినిమా పెళ్ళయ్యాక చూపిస్తాను. శాంపుల్కి ఎలా అయితే ఫుల్ సినిమా అంటే నాకు పెళ్ళొద్దు. వద్దా 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 వద్దా? ఈ రౌడీజం ఏంటండి? నేనంతే. పైకి అమాయకురాల్లా కనిపిస్తాను, లోపల నాలో పెద్ద రౌడీ ఉంది. దాంతో జాగ్రత్త. త్వరగా పడుకోండి, పొద్దున్నే అందంగా కనిపించాలి కదా.
ఎంత పెద్ద లేడీ డాన్ అయినా మగాడి తోడు కావాలి.